హే గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. సో ఈరోజు వీడియోలో మనం ట్రిపుల్ హైదరాబాద్ నుంచి పీజీడబ్ల్యూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గేట్ ఈసీ సిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరున్నప్పటికీ గేట్ ఒకవేళ సరిగ్గా రాసి ఉండకపోతే, గేట్ సరిగ్గా రాసి ఉండకపోయినా గేట్ బాగా రాసిన రెండు విషయాల్లో ఒక మంచి కాలేజ్ నుంచి, ప్రీమియర్ కాలేజ్ నుంచి ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ పిహెచ్డి కానీ మీరు చేయాలనుకున్నా, దాంతోపాటు ఒక మంచి ప్లేస్మెంట్స్ ఇక్కడ నేను అన్నీ డిస్కస్ చేస్తాను. కావాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం. ఈ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ గురించి మీకు ఆల్రెడీ వీడియోస్ చూసుంటే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 5 ఇయర్స్ ముందు ఈ ఎగ్జామ్ గురించి ఎవరికి తెలియదు. అప్పుడు కూడా నేను వీడియో చేశాను. ఎందుకంటే నేను 7 ఇయర్స్కి అదే క్యాంపస్లో చదువుతున్నాను కాబట్టి నా పిహెచ్డి అక్కడ ఎవ్రీథింగ్ నాకు బాగా తెలుసు కాబట్టి నేను మీకు ప్రాపర్గా గైడ్ చేయగలను. సో ఆల్రెడీ ఇంగ్లీష్ స్టూడెంట్స్కి వేరేగా చేశాను కాబట్టి మనం తెలుగులోనే చేసుకుందాం, తెలుగులో డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ మాట్లాడతాను. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఏంటంటే ఎంఎస్కి ఎంటెక్కి డిఫరెన్స్ చాలామందికి తెలియదు, నేను చెప్తాను. డైరెక్ట్ బీటెక్ తర్వాతే పిహెచ్డీ చేసేయచ్చా అనే పాయింట్ చెప్తాను. జాబ్ ఆపర్చునిటీస్, అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఫీజ్ స్ట్రక్చర్, ఇక్కడ కొంచెం హెవీ ఫీజు అరౌండ్ 10 lakhs ఫీజు ఉంటుంది, కానీ మీరు ఫ్రీగా ఎలా చదవచ్చు ఈ ఆప్షన్ చెప్తాను. స్టైఫండ్ వస్తుందా లేదా, అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండకపోతుంది, ఎగ్జామ్ డేట్, దాంతోపాటు ఎగ్జామ్కి 3 monthsలో ఎలా క్రాక్ చేయాలి, ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఎగ్జామ్ని 3 monthsలో ఎలా క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే నేను ఈ ఎగ్జామ్ని 3 times క్లియర్ చేశాను. అప్పుడు కాకపోతే నేను వేరే జాబ్లో ఉండడం వల్ల నాకు జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ లేక లాస్ట్ టైం జాయిన్ అయ్యాను. అండ్ 3 సార్లు ఇంటర్వ్యూస్ కూడా 2 సార్లు అటెండ్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు ఇంటర్వ్యూ ఎటువంటిది ఉండొచ్చు. ఎవ్రీ డీటెయిల్స్ మీకు క్లియర్గా, అంటే అక్కడ ఉండి ఇన్ అండ్ అవుట్ చూశాను కాబట్టి అక్కడ ప్రొఫెసర్స్తో బిహేవియర్ ఎలా ఉంటుంది. నేను ఐఐటీలో కూడా చదివాను కాబట్టి ఐఐటీకి ట్రిపుల్ ఐటీకి ఉన్న డిఫరెన్స్, అంటే కోర్స్ స్ట్రక్చర్లో కానీ క్యాంపస్ లైఫ్లో కానీ ఎలా ఉంటుందో ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మనం డిస్కస్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు వీడియోని ఇప్పటివరకు లైక్ చేసి ఉండకపోతే ఒకసారి పాస్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఇదే ఫస్ట్ టైం అయి ఉంటే, దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఛానల్. ఐఎమ్ భీమాశంకర్. I did my masters from IIT Kharagpur and pursuing my PhD from Triple IT Hyderabad. And from 14 years, I am teaching the students like you people from different corners of the country. All of my students are well placed in different IITs, PSUs or top MNCs. If you go to any IIT, you can see my students. That is my experience in the guidance towards the students. And if you want to join in any of our next level courses like GATE or a few more courses are going to add, or individual subjects, any course, you can contact me for 9705861166. అంతేకాకుండా గేట్కి సంబంధించి ఎటువంటి ప్రిపరేషన్కి కానీ ఎటువంటి కెరీర్ గైడెన్స్ కావాల్సిన సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ప్లీజ్ డైరెక్ట్గా కాల్ చేయకుండా, ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ టెక్స్ట్ మీ ఆన్ వాట్సాప్, దెన్ ఐ కెన్ ఫైండ్ మై అవైలబుల్ ఫ్రీ టైమ్, దెన్ ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే, సో స్టార్ట్ చేద్దామా వీడియో? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక్క నిమిషం, పాయింట్స్ అన్నీ ఏ పాయింట్ మిస్ కాకూడదు కదా. సో నోటిఫికేషన్ వచ్చి ఎప్పుడు రిలీజ్ అయింది? 20th. ఫస్ట్ డేట్స్ గురించి మాట్లాడదాం, తర్వాత మిగతా పాయింట్స్. నోటిఫికేషన్ 20th రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 31st March. గుర్తుపెట్టుకోండి, ఇది మిస్ కాకండి. అంటే 31st March వరకు వెయిట్ చేయకండి, ఇప్పుడే అప్లై చేసేయండి. అప్లికేషన్ ఫీజు వచ్చి కొంచెం హెవీనే, 3100. నిన్నే బిట్స్ పిలాని ఫీజు చూసాం 3600. ఇలా 3000 మీరు ఒక 5 ఇన్స్టిట్యూట్స్ పే చేయాలంటే 15,000 అవుతుంది. అక్కడికి ఎగ్జామ్కి వెళ్ళి రాయాలి అంటే స్టూడెంట్కి ఇది డెఫినెట్గా బర్డెన్. నేను పర్సనల్గా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇది ఫేస్ చేశాను కాబట్టి చాలామందికి ఫీజు అప్పుడు 500 ఉండేది. 500 కూడా బర్డెనే. 10 ఐఐటీలకి 500 పే చేయాలంటే కూడా అది ఎక్కువ ఫీజు ఆ రోజుల్లో. సో అలాగే ఇది కొంచెం ఎవరైనా కన్సిడర్ చేసి ఒక కంబైన్డ్ ఒకటే ఫీజు కలెక్ట్ చేసి ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ఏమైనా తీసుకొస్తే చాలా బాగుంటుంది. బట్ ఐ డోంట్ నో, ఎందుకంటే వాళ్ళు కూడా ఎగ్జామ్ సెంటర్స్కి అది పే చేయాల్సి వస్తుంది, వాళ్ళకు ఉండే ఖర్చులు ఉంటాయి ఖచ్చితంగా. బట్ ఇఫ్ కొంచెం తక్కువగా వయబుల్గా ఉంటే అందరూ రాస్తారు కదా అనేది నా ఫీలింగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి ఎగ్జామ్ డేట్ వచ్చి 2nd May. అంటే ఈ రోజుకి మీకు మార్చ్ ఉంది, ఏప్రిల్ మీ చేతిలో ఉంది. ఇంకా ఈ 15 రోజులు అంటే 2.5 months ఉంది. 2.5 monthsలో మీరు ఎలా స్ట్రాటజీ చేయొచ్చు చెప్తాను. దీనికి ఎగ్జామ్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంఎస్ అండ్ పిహెచ్డీకి, ఎంటెక్ ఉండదు. ఎంఎస్ అండ్ పిహెచ్డీకి June 10th నుంచి 13th వరకు స్లాట్స్ ఇచ్చారు. అప్పుడు మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ చెప్పాను, ఫీజు చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నోటిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వెబ్సైట్ ఓపెన్ చేసి పీజీడబ్ల్యూ ఎంట్రన్స్ అని కొట్టండి, లేదా అడ్మిషన్స్లో చూడండి. మీరు నోటిఫికేషన్లో చూస్తే ఎంఎస్, ఎంటెక్, పిహెచ్డీ అని ఇచ్చారు. మరి ఎంఎస్కి ఎంటెక్కి ఉన్న డిఫరెన్స్ మీకు ఎప్పుడైనా తెలుసా? ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంటెక్ అంటే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, అది ఓకే. కానీ డిఫరెన్స్ కోర్స్లో ఎలాంటి డిఫరెన్స్ ఉంటుందంటే, ఎంఎస్ ఈజ్ రీసెర్చ్ ఓరియంటెడ్,
మీరు ఇమీడియట్గా క్యాంపస్ ప్లేస్మెంట్ కావాలి, ఒక లైక్ ఎనీ అదర్ ఐఐటీలో ఎంటెక్ చేసినట్టు ఇక్కడ చేయాలనుకుంటే ఎంటెక్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎంటెక్ ఫీజు వచ్చి లాస్ట్ ఇయర్ 4.5 lakhs ఉంది పెర్ సెమిస్టర్. ఈ ఇయర్ నేను కాలేజీకి ఫోన్ చేసి, నాకు తెలిసిన వాళ్ళు కాలేజ్ డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళతో మాట్లాడి, మరి ఇయర్ ఫీజు అడ్మిషన్ మన వెబ్సైట్లో స్పెసిఫై చేయలేదు కదా, ఎంత ఉండొచ్చు అని అడిగాను. అప్రాక్సిమేట్గా చెప్పారు, వాళ్ళు ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, కానీ కొంచెం పెరగచ్చు, ఒక 5 lakhs వరకు ఉండొచ్చు 1 yearకి అని చెప్పారు. అంటే 2 yearsకి మీకు 10 lakhs. సరే 10 lakhs పే చేయం కదా అని వీడియో ఇక్కడే ఆపేయకండి, నేను దీనికి మార్గాలు కూడా చెప్తాను. అదే ఎంఎస్ అయితే మీకు ఇయర్కి 60,000 ఫీజు. సో ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటెక్ 10 lakhs ఆర్ 5 lakhs per annum, అది ఎంఎస్కి 50,000 ఆర్ 60,000 per annum. ఇది కాకుండా ఎంటెక్లో మీరు గేట్ క్వాలిఫై అయితే గేట్ ద్వారా మీరు వస్తే ఇక్కడికి, అప్పుడు మీకు స్టైఫండ్ వస్తుంది. అదే ఎంఎస్లో అయితే మీకు ఎంఎస్లో ఏంటంటే మీరు ఒక ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తారు, ఆ ప్రొఫెసర్ అనేది మీకు స్టైఫండ్ పే చేస్తారు. సో ఎంఎస్ ఈజ్ ఎకనామికల్లీ వైబుల్. మరి ఎంఎస్ఏ బెస్ట్ కదా సార్, ఎంటెక్ గురించి ఎందుకు చెప్తున్నారని అనుకోకండి. ఎంఎస్ ఈజ్ రీసెర్చ్ ఓరియంటెడ్. మీకు పిహెచ్డి ఇంట్రెస్ట్ ఉన్నా, రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్నా ఎంఎస్కి వెళ్ళడం మంచిది. అదే మీరు జాబ్ ఇమీడియట్గా కావాలనుకున్నప్పుడు ఎంటెక్. ఎంఎస్ వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ వస్తాయి, నేను పర్సనల్గా చూశాను కాదు. కానీ ఎంఎస్లో మీరు ఖచ్చితంగా పబ్లికేషన్ చేయాలి. యూ షుడ్ బీ డూయింగ్ ద పబ్లికేషన్. మనకి ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, అక్కడికి వెళ్ళాక నేర్చుకుంటారు. అక్కడికి వెళ్ళాక మీ కోర్స్ వర్క్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎంటెక్ ఎంఎస్కి డిఫరెన్స్ అర్థమైంది. ఎంఎస్ ఈజ్ రీసెర్చ్ ఓరియంటెడ్. మీరు పిహెచ్డీ చేయాలనుకుంటే ఆ ఎంఎస్ నుంచి ఈజీగా కన్వర్ట్ అవ్వచ్చు, ఎందుకంటే మీ వర్క్ ఎక్స్టెండ్ చేయొచ్చు. అక్కడ మీరు యూ మైట్ బీ వర్కింగ్ ఆన్ ఏ ప్రాబ్లమ్, నాట్ జస్ట్ డూయింగ్ కోర్సెస్ అండ్ ప్రాజెక్ట్ వర్క్. యూ విల్ బీ వర్కింగ్ ఆన్ ఏ ప్రాబ్లమ్, యూ మైట్ బీ డూయింగ్ సమ్ పబ్లికేషన్ ఆల్సో ఆన్ వన్ పర్టికులర్ టాపిక్. దట్ ఈస్ what MS is meant for. You will be doing a kind of research just like before PhDకి ముందు మీరు చేసే వర్క్ లాంటిది అనుకోవచ్చు. పిహెచ్డి కన్వర్షన్, కానీ మీ ఎంఎస్ తర్వాత పిహెచ్డి త్వరగా కంప్లీట్ అవుతుంది, ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక వర్క్ ఉంటుంది, ఆ వర్క్ని మీరు ఎక్స్టెండ్ చేయగలుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ రీసెర్చ్ ఒక్కొక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎంఎస్ 2 yearsలో అయిపోవాలని రూల్ లేదు. కొంతమందికి 2.5, 3 years కూడా పడుతుంది. ఎంటెక్ కొంచెం త్వరగా అవడానికి ఛాన్స్ ఉంది. IIITలో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే టైం డ్యూరేషన్. మీ దగ్గర నుంచి క్వాలిటీ బయటకు వస్తే, మీ దగ్గర నుంచి పబ్లికేషన్ వస్తే కానీ మీ డిగ్రీ ఇవ్వరు. నాట్ లైక్ ఎవ్రీ అదర్ హియర్ 2 yearsలో మీకు డిగ్రీ ఇచ్చి పంపరు. ఖచ్చితంగా మీరు రిక్వైర్డ్ క్వాలిఫైయర్స్ అన్నీ కంప్లీట్ చేస్తేనే మీరు ఈ డిగ్రీ పొందుతారు. సో చాలామంది ఎంఎస్ 2 yearsలో కంప్లీట్ చేయలేరు. కొంతమంది, ఇఫ్ యూ ఆర్ వెరీ డెడికేటెడ్ మేబీ యూ ఆర్ ఏబుల్ టు డూ, బట్ 90% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ 2 years. That is personally I have seen. Okay, ఇప్పుడు we have discussed about MS and MTech ఇంటర్వ్యూ డేట్స్, we have discussed. ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్, ఒక అద్భుతమైన ఆఫర్ ఏంటంటే, మనకి IIIT హైదరాబాద్లో డైరెక్ట్ పిహెచ్డి ఆఫర్ ఉంది. ఇది నేను IIIT హైదరాబాద్ గురించి చెప్తున్నాను అనుకోకండి, ఇదే ఆప్షన్స్ ఐఐటీస్లో కూడా అప్లికబుల్. ఐఐటి మెడ్రాస్, ఐఐటి ఖరగ్పూర్ కూడా డైరెక్ట్ పిహెచ్డి ఆఫర్స్ చేస్తున్నాయి. వాటిల్లో డైరెక్ట్ పిహెచ్డి అంటే ఏంటి సార్ అంటే, బీటెక్ నుంచి ఎంటెక్ లేకుండా మీరు పిహెచ్డి చేసే ఛాన్స్ రావడం. బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ చేసి ఆ తర్వాత పిహెచ్డి కాకుండా డైరెక్ట్ పిహెచ్డీలో ఎన్రోల్ అయ్యి 5 yearsలో మీరు మీ పిహెచ్డి డిగ్రీని, 5 years అనేది జస్ట్ మినిమం ఎక్స్పెక్టేషన్. అక్కడ మీరు తీసుకున్న ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. మీకు వచ్చి ఒక పేపర్ పబ్లిష్ చేశారంటే దాని రిజల్ట్ రావడానికి 3 months పడుతుంది. ఆ తర్వాత ఆ పేపర్ యాక్సెప్ట్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొక 3 months కష్టపడాలి. అదొక బిగ్ ప్రాసెస్. టైం లైన్ అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. సో కావాలంటే మనం ఒక తర్వాత సెపరేట్ సెషన్ పిహెచ్డి గురించి మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఏంటంటే, బీటెక్ స్టూడెంట్స్ కూడా పిహెచ్డికి డైరెక్ట్గా ఎలిజిబుల్. మీ కోర్స్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎంటెక్ స్టూడెంట్స్. దాంతోపాటు సో మీరు ఎంటెక్ చేసున్న ఈ ఎంట్రన్స్ అప్లై చేయండి, పిహెచ్డికి యూ కెన్ బీ ఎలిజిబుల్. ఇక్కడ ఏంటంటే, మీరు డైరెక్ట్గా March 31 ఎగ్జామ్ రాయొచ్చు, లేదా మీ గేట్ స్కోర్ ఎక్కువగా ఉంటే గేట్ స్కోర్ని కూడా అప్లై చేయొచ్చు. గేట్ స్కోర్లో బాగున్న వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్స్ ఉంటాయి, లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది వితౌట్ రిటన్ టెస్ట్. గేట్ స్కోర్ లాస్ట్ 2 years కూడా కన్సిడర్ చేస్తారు. గేట్ స్కోర్ సరిగ్గా లేకపోతే మీరు ఇప్పుడు ఎగ్జామ్, మీకు ఇంకొక ఛాన్స్ వచ్చినట్టు తీసుకుని ఈ 2 months బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు 2-3 monthsలో ఈ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయొచ్చో చూద్దాం. తర్వాత క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అని డిస్కస్ చేద్దాం, లేదంటే ఫస్ట్ అవి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డైరెక్ట్ పిహెచ్డి గురించి డిస్కస్ చేస్తాం కదా. IIIT కోర్స్ స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ నేను ఐఐటీలో చదివాను, IIITలో కూడా చదివాను. కోర్స్ ఈజ్ డెఫినెట్లీ నా అబ్జర్వేషన్లో, అంటే నేను చేసిన కోర్సెస్ వరకు చూసుకుంటే IIITలో కొంచెం టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ కోర్స్లో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రతి కోర్సులోని క్విజెస్, క్వాలిఫైయర్స్, అండ్ మీరు ఒకవేళ పిహెచ్డి కానీ ఎంఎస్ కానీ చేస్తుంటే మీకు మినిమం ఇంత గ్రేడ్ రావాలని ఉంటుంది ఖచ్చితంగా క్వాలిఫైయర్స్లో. సో అంత ఈజీగా అయితే ఉండదు కోర్సు. మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఒక Tier 3 కాలేజెస్ నుంచి ఇక్కడికి వస్తే ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడతారు, కానీ డిఫికల్ట్ అన్నాను అంతే తప్ప ఇంపాసిబుల్ అని అయితే నేను అనట్లేదు. అందరూ అలా వచ్చిన వాళ్ళే.
అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టపడి సాధిస్తారు. కాకపోతే ఏంటంటే కోర్స్ అనేది మంచి సాలిడ్‌గా ఉంటుంది. అంటే మీరు ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ కోర్స్ అక్కడ చేస్తే ప్రాక్టికల్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం గానీ, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ చేయడం గానీ, సో కోర్స్ అనేది మంచి స్ట్రక్చర్డ్‌గా ఉంటుంది. కొన్ని కొన్ని కోర్సెస్‌లో ఓపెన్ బుక్స్ ఉంటాయి. కొన్ని కొన్ని కోర్సెస్‌లో ఎగ్జామ్సే ఉండవు. అంటే దేర్ ఆర్ దే దేర్ కోర్సెస్ ఆర్ వెరీ వెల్ డిజైన్డ్, నాట్ వెరీ కన్వెన్షనల్. కొన్ని కోర్సెస్ నేను ఎగ్జామ్ ఏముండదు. మన కోర్స్ అయిపోయాక ప్రెజెంటేషన్ ఇస్తాం లేదా ప్రాజెక్ట్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. కొన్ని కొన్ని కోర్సెస్‌లో మీరు ఒక లిటరేచర్ రివ్యూ లాగా పేపర్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కొన్ని కొన్ని కోర్సెస్ రెగ్యులర్ కన్వెన్షనల్‌గా ఉంటాయి. ఇన్ ఎనీ కేస్ ప్రతి కోర్స్‌లోని లాస్ట్‌లో సెమినార్ కానీ, ప్రాజెక్ట్ కానీ లింక్ అయి ఉంటుంది మ్యాక్సిమం. అండ్ కోర్స్‌లో మార్క్స్ రావడం కూడా అంత ఈజీగా ఏమి ఉండదు. టఫ్‌నెస్ ఉంటుంది. అసైన్‌మెంట్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెరీ వెల్ స్ట్రక్చర్డ్. అండ్ ఐఐటీలో కూడా చదివాను. అక్కడ టఫ్‌నెస్ ఉంటుంది. ఇక్కడ ఇంకా నేను టఫ్‌నెస్‌ని అబ్జర్వ్ చేశాను. అంటే క్వాలిటీ స్టాండర్డ్ ఈస్ దేర్. సో యూ కెన్ హ్యాపీలీ థింక్ దట్ ఇఫ్ యూ వాంట్ ఎ క్వాలిటీ స్టడీస్ ఆన్ పార్ విత్ ఐఐటీస్, డెఫినెట్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్, నో డౌట్ ఇన్ ఇట్. ఇప్పుడు కోర్స్ స్ట్రక్చర్ గురించి చెప్పాను కదా. కోర్స్ చాలామంది ఆన్ టైం కంప్లీట్ చేయలేక లేట్ అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సరిగ్గా చదవకపోతే మీరు ఆ పాయింట్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. క్యాంపస్ లైఫ్ ఐఐటీస్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కానీ ఐఐటీస్ అనేవి పెద్దగా ఉంటాయి. ట్రిపుల్ ఐటీ అనేది అంత పెద్దది ఉండదు. ఎందుకు పెద్దది ఉండదంటే ఇక్కడ ఉన్నవి 2-3 బ్రాంచెసే. ఒకటి ఏంటంటే ఈసీ ఉంది, ఒకటి సిఎస్సి ఉంది, ఇంకా సివిల్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇలాంటివి ఉన్నాయి. కానీ అన్ని బ్రాంచెస్ ఇక్కడ లేవు కాబట్టి 20-30 డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఐఐటీలో. ఆ క్యాంపస్ సైజ్ కానీ అదంతా డిఫరెంట్. ఈ క్యాంపస్ గ్రీనరీగా చాలా బాగుంటుంది. క్లాసెస్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ప్రొఫెసర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు ప్రొఫెసర్స్తో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వచ్చు. మీరు ఇప్పటివరకు చూసిన మన కాలేజెస్లోకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దే ఆర్ వెరీ నాలెడ్జబుల్ పీపుల్. మ్యాక్సిమం అందరూ అబ్రాడ్లో పోస్ట్ డాక్ ఏదో చేసి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్న వాళ్ళే ఉంటారు. రియల్ టైం ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని లోపల కంపెనీస్, స్టార్టప్స్ కల్చర్ అన్నీ ఉంటుంది. సో ఆ టైప్లో చూస్తే చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. లెంత్ అంటే క్యాంపస్ యొక్క సైజ్ చూసుకుంటే మరీ అంత పెద్దది కాదు, అలా అని చిన్నది కూడా కాదు, పెద్దదే ఉంటుంది ఐఐటీస్తో పోలిస్తే. కానీ అన్నీ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. స్పోర్ట్స్ కానీ, క్యాంపస్ లైఫ్ కానీ, సరదాగా మీరు చిల్ అవుతూనే మీరు చదవచ్చు, నో డౌట్ ఇన్ ఇట్. ఆ టైప్ ఆఫ్ వైబ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ప్లేస్మెంట్స్కి వస్తే ప్లేస్మెంట్ రికార్డ్ కంప్యూటర్ సైన్స్కి అయితే అన్డౌటెడ్లీ సూపర్. అండ్ ఈసీలో కూడా విఎల్ఎస్ఏ స్పెషలైజేషన్ ఉంది, ఇక్కడ ఎంబెడెడ్ సంబంధించింది ఉంది. అండ్ ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే మీరు ఈసీ చదివిన యూ కెన్ కన్వర్ట్ ఇంటూ, మీకు ఈసీలో అడ్మిషన్ వచ్చింది లేదా మీరు ఈసీ స్టూడెంట్ సిఎస్సిలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే సిఎస్సి పేపర్ రాసుకోవచ్చు, యు ఆర్ ఎలిజిబుల్. మీరు ఏ బ్రాంచ్ నుంచి అయినా సిఎస్సికి వెళ్ళాలనుకుంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో పీజీడబ్ల్యూ ఎగ్జామ్ రాస్తే మీకు సిఎస్సిలో ఎంటెక్ ఇస్తారు. కాకపోతే సిఎస్సిలో ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, అది ఇంపార్టెంట్. అది కాకుండా పోనీ మీరు ఈసీ బ్రాంచ్లో జాయిన్ అయినా మీ గైడ్ని సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి మీరు మాట్లాడచ్చు. వాళ్ళు చాలా ఓపెన్గా బ్రాడ్ మైండ్తో ఉంటారు. సార్ నేను ఈసీజీ కానీ నాకు సిఎస్సి టాపిక్స్ ఇంట్రెస్ట్ సార్, నేను ఇందులో రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నానంటే దే విల్ ఎంకరేజ్ యూ ఆర్ జెన్యూన్ అయితే. అలా కాకుండా విఎల్ఎస్ఏ, ఇప్పుడు విఎల్ఎస్ఏ మీరు ఎంటర్ అవ్వడానికి వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ పాత్ ఇది. మీరు ఎంతో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. హార్డ్లీ మీరు ఒక మంచి ఎంట్రన్స్ టెస్ట్ రాయండి, క్వాలిఫై అవ్వండి, ఫ్రీగా వస్తుంది. అంటే మామూలుగా బయట కోర్సులు చేయాలంటే ల్యాక్స్లో పే చేయాలి. బట్ అప్పుడు కూడా మీకు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి మిమ్మల్ని ఏం రిక్రూట్ చేసుకోరు, ఐ మీన్ ప్రీమియర్ కంపెనీస్ నుంచి. కానీ ఇక్కడ ప్రీమియర్ కంపెనీస్ లైక్ క్వాల్కమ్, ఇంటెల్ ఇలాంటివి కూడా ఇక్కడ రిక్రూట్ చేసుకుంటాయి. సో మంచి ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి, నో డౌట్ ఇన్ ఇట్. బట్ ఆ ఇయర్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కొంచెం టర్బులెన్స్ ఉండొచ్చు, కానీ బట్ ఇట్స్ ఫైన్, ఇట్స్ డెఫినెట్లీ వర్త్. సో హౌ టు క్రాక్ ఇట్ ఇన్ 3 months అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇంతకుముందు ఇప్పుడు మనం ఫీజు గురించి మాట్లాడుకోం. మరి 10 లక్షల ఫీజు ఎంటెక్కి ఎలా సార్ అంటే, ట్రిపుల్ ఐటీలో ఏం జరిగిందంటే అలుమ్ని అంతా కలిసి ఒక ఫండ్ అనేది చేశారు. సో ఫస్ట్ సెమిస్టర్ మీరు ఫీ పే చేసుకోగలిగితే సెకండ్ సెమిస్టర్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీ ఫైనాన్షియల్ కండిషన్ అంటే ఎకనామికల్గా 8 lakhs శాలరీ ఉంటుంది కదా యాన్యువల్గా మీ పేరెంట్స్కి, అంతకంటే తక్కువ ఉంటే ఇది చాలా అద్భుతమైన అవకాశం, గుర్తుపెట్టుకోండి. 8 lakhs తక్కువ ఉంటే మీరు సెకండ్ సెమ్లో అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అది కాదు మీకు ఇన్కమ్ ఉంది కానీ ఒక సాలిడ్ వ్యాలిడ్ రీజన్ ఉంది అన్నప్పుడు అది కూడా కన్సిడర్ చేస్తారు. ఇది చాలా వెరీ గుడ్. అంటే రీసెంట్గా ఈ 8 lakhs ఉంటేనే తీసుకుంటామని కాదు, 8 కంటే ఎక్కువ ఉన్నా సరే మీ రీజన్ వ్యాలిడ్ అయితే అక్కడ కమిటీ యాక్సెప్ట్ చేస్తే మీకు స్టైఫండ్, ఐ మీన్ ఫీజు వేవర్ వచ్చే ఛాన్స్ ఉంది, ఫీజుకి అసిస్టెన్స్. అది కాకుండా ఎస్బీఐతో టైఅప్ ఉంది, మీరు ఎటువంటి సెక్యూరిటీ చూపించకుండానే మీకు బ్యాంక్ లోన్ ఇస్తారు. అక్కడ 10 lakhsకి మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. సో మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఆ ఫీజు ఎక్కువని మీరు ఆలోచించాల్సిన పని లేదు, ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఈ పాయింట్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు హిందీలో చేసినా ఇంగ్లీష్లో చేసినా వాళ్ళెవ్వరికీ ఈ పీజీడబ్ల్యూ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్లో ఇవెవరు చెప్పి ఉండరు. బికాజ్ ఐఎమ్ దేర్, ఐ నో ఇట్ పర్సనల్లీ. సో
మీ ఇది తెలుగులో దొరికింది, ఇంకా మీరు ఇంగ్లీష్లో వెతికినా హిందీలో వెతికినా కూడా దొరకదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ డెఫినెట్లీ లక్కీ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇన్ Telugu itself. Okay, I'm happy to share with you. So one best thing I feel about our initiative is the circle I have with all IIT people. My friends are working as professors in IITs, IISc, my students are working as a professors, and I have a very good circle. I can feel ఇండస్ట్రియల్గా కానీ ఏ కంపెనీలో తీసుకున్నా సరే, సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఈజీగా డిస్కస్ చేయొచ్చు. అది ఆ పాయింట్ అయితే ఉంది. ఇంత వ్యాలిడ్ స్ట్రక్చర్డ్గా మీకు వేరే ఎక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ గురించి దొరకదు. దట్ ఐఎమ్ వెరీ షూర్. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో. దట్ ఈస్ వాట్ ఐ అల్టిమేట్లీ ఆస్క్ యూ. దట్స్ ఇట్. ఇఫ్ యూ ఫీల్ దిస్ ఈస్ వర్త్, డెఫినెట్లీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. లాస్ట్గా 3 monthsలో ఇది ఎలా క్రాక్ చేయాలంటే, నేను కూడా ఈ ఎగ్జామ్కి ఒకరోజు అంటే నేను గేట్ స్టూడెంట్ కాబట్టి ఆల్రెడీ ఐఐటీ క్రాక్ చేశాను కాబట్టి నాకు ఎప్పుడు ప్రిపేర్ అవ్వకుండా నిద్రపోయి లేచి వెళ్ళి రాసినా నేను క్వాలిఫై అయ్యాను. కానీ మీకు అందులో ఏం అడుగుతారో చెప్తాను. ఏం అడుగుతారంటే, మ్యాథ్స్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది, మీ సబ్జెక్ట్ మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు సిఎస్సి అయితే సిఎస్సి మీద, ఈసీ అయితే ఈసీ మీద ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అందులో నేను చూసిన కాడికి ఇదివరకు అయితే చాలా వరకు గేట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా రిపీట్ అయినాయి. సో మ్యాథ్స్లో లీనియర్ ఆల్జీబ్రా ఇలాంటివి ఎక్కువ అడిగారు. అది కాకుండా గేట్కి సంబంధించి గేట్ పీవైక్యూస్ బాగా చదవండి. 2-3 months టైం తీసుకుని అట్లీస్ట్ ఒక 6 సబ్జెక్ట్స్, నెట్వర్క్స్, డిజిటల్, కంట్రోల్, సిగ్నల్, మ్యాథ్, యాప్టిట్యూడ్, మీరు వీడియోస్ చూడగలిగితే చూడండి. వీడియోస్ చూడడానికి టైం సరిపోతే అట్లీస్ట్ ఒక మంచి నోట్స్ తెచ్చుకుని నోట్స్ నుంచి అయినా ప్రిపేర్ అవ్వండి. ఇదే మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ. తక్కువ టైంలో అవగొట్టాలి. వీడియో 2xలో చూస్తారా, చూడండి. లిమిటెడ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతారా, అవ్వండి. లేదా నోట్స్ తీసుకుని ఆ నోట్స్ నుంచి మంచి మంచి క్లాస్ రూమ్ నోట్సెస్ ఉంటాయి కదా, ఆ నోట్సెస్ని జిరాక్స్ షాప్ నుంచి తెచ్చుకుని వాటి నుంచి అయినా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ మనం గేట్ లాగా 12 months స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. 2-3 monthsలోనే మనం కంప్లీట్ చేసేయాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మీరు ఉన్న టైంని డివైడ్ చేసుకుని ఎంతవరకు రోజుకి ఎంత టైం ఇవ్వగలరు, ఈ మధ్యలో ఎంత టైం ఉందనేది ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ గేట్కి బాగా ప్రిపేర్ అయి ఉంటే జస్ట్ రివిజన్ చేయండి, అంతకుమించి ఏం అవసరం లేదు. గేట్లో అడిగినవే ఇక్కడ అడుగుతారు 90%. కానీ ఇంటర్వ్యూ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే హౌ టు ఫేస్ ద ఇంటర్వ్యూ. నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ఇంటర్వ్యూలో నన్ను డిజిటల్లో క్వశ్చన్స్ అడిగారు. అంటే ఇది లాంగ్ బ్యాక్ జరిగింది, బట్ విఎల్ఎస్ఏ ప్రొఫెసర్ కూర్చున్నారు, ఆయన అడిగారు. సీమాస్లో ఏదో నాండ్ గేట్ ఏదో డ్రా చేయమన్నారు, నేను డ్రా చేశాను. ఈ నాండ్ గేట్లో సీమాస్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి కదా, ట్రాన్సిస్టర్స్ ప్లేస్లో ఏం పెట్టచ్చు అని అడిగారు. అడిగితే నేను ఐ నో ద కంటెంట్ కాబట్టి నేను చెప్పాను, ఇది దీని ప్లేస్లో బీజేటీ పెట్టచ్చు సార్ అంటే, అలా కాకుండా ఇంకేం పెట్టచ్చు అంటే, లాస్ట్లీ ఐ సెడ్ ఎస్ సార్, వీ కెన్ కీప్ ద రెసిస్టర్ విత్ ఎ స్విచ్. ట్రాన్సిస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రాన్స్ రెసిస్టెన్స్, రైట్? ఇక్కడ డిజిటల్లో మనకి జరిగేది ఏంటది, స్విచ్లా యాక్ట్ చేస్తుంది. ఒక టైంలో ఆన్, ఒక టైంలో ఆఫ్. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్, అంటే వాళ్ళు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారంటే రెగ్యులర్ ఫార్ములాస్ కాకుండా కొంచెం ఎనాలిసిస్, అంటే ఇతని కంటెంట్ వచ్చా లేదా ఒక ప్రాబ్లమ్ ఇస్తే మనం దాన్ని అర్థం చేసుకుని సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా, ఇటువంటి ఇంటర్వ్యూ బాగుంటుంది. ఇంటర్వ్యూలో మీకు సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అయి ఉంటే ఇంటర్వ్యూ ఎంజాయబుల్గా ఉంటుంది. 1-2 సబ్జెక్ట్స్ పట్టుకుని వాటిలోనే మంచి క్వశ్చన్స్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు, కానీ మంచిగా అడుగుతారు, డెప్త్ అడుగుతారు. మీకు ఎగ్జామ్ అయ్యాక ఇంకా ఇంటర్వ్యూకి ఒక 10 days టైం ఉంటుంది కదా, ఆ టైం సఫిషియెంట్గా కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వండి. వై అనేది తెలుసుకోవాలి. ఇక్కడ గేట్లో అయితే వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వై దిస్, వై నాట్ దిస్. మ్యాథ్లో ఒక ఆర్సీ సర్క్యూట్ ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయమంటారు, మన ల్యాప్లెస్ చేయకుండా మ్యాథ్ ద్వారా చేయమంటారు. ఓకే, అట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ అబౌట్ యువర్ every single point I have covered here, right? So one more thing, if you are aspiring for GATE 2027 2028 in Next Level website, all our courses are live. GATE 2027 2028 preparation, if you want to learn from the top content from the country and also the best possible guidance which you don't get in any other platform, you can join with me. I will guide you in the best possible way, such that I will give you the enough push to complete your preparation. A simple coaching is not enough for you. You require a little extra push that I will be giving you. మీకు ఒక జస్ట్ కోచింగ్లో జాయిన్ అయిపోతే క్లాసెస్ వింటేనే ర్యాంక్ వస్తుందని అనుకోలేము. ఆ కండిషన్లో మీకు కావాల్సిన నెససరీ పుష్ని నేను ఇవ్వడానికి, దట్ ఈస్ ద అల్టిమేట్ మోటో ఆఫ్ ద నెక్స్ట్ లెవెల్. సో నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే యూ కెన్ పర్చేస్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఐ కెన్ క్లియర్లీ గైడ్ యూ. 9705861166. సో వీడియోలో అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మెసేజ్ చేయండి, లేదా వీడియోలో కామెంట్ చేయండి. నేను ఐ రిప్లై టు ఎవ్రీ సింగిల్ కామెంట్. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆల్, బాయ్.